ఆర్య ఆల్కహాల్ గ్లాస్ సిప్ చేసి ఇంకేంటి విశేషాలు అని అడుగుతాడు. విశేషాలంటే నా జీవితంలోకి కొత్తగా బాబు వచ్చాడు. వాడిని చూస్తూ హ్యాపీగా గడిపేస్తున్నాను అంటాడు గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ. పనిలో పని బాబుతో పాటు మైథిలిని కూడా నీ జీవితంలోకి తెచ్చుకోవచ్చు కదా అంటాడు ఆర్య. కళ్యాణ్ కూడా గ్లాస్ సిప్ చేసి నువ్వు వచ్చావని హ్యాపీ మూడ్లో మందు కొడుతున్నాను. పిచ్చిగా మాట్లాడి నా మూడ్ పాడు చేయకు అని. అవును, శ్రేయ రాలేదేంటి, రమ్మని అడిగావా అని అడుగుతాడు. అడిగాను. నాకు కళ్యాణ్కి పుట్టాల్సిన బాబుని ఇంకెవరో కంటే ఆ ఫంక్షన్కి నేను ఎలా వస్తాను అంది అని అంటాడు. ఈడియట్ గర్ల్, తను ఇంకా మారదా అంటాడు కోపంగా. మనుషుల్లో కొన్ని మొండి జాతులు ఉంటాయిలే, అటువంటి రకాలు ఎంత చెప్పినా మారవు అని అంటాడు ఆర్య ఇద్దరిని ఉద్దేశిస్తూ. శ్రేయతో పాటు తనని కూడా అంటున్నాడని కళ్యాణ్కి అర్థమై ఫంక్షన్ కాగానే వెళ్ళిపోతావా అని అడుగుతాడు. లేదు, బాధలో ఉన్న నిన్ను వదిలేసి వెంటనే వెళ్ళలేను. మరో 2 డేస్ ఆగి వెళ్తానులే అంటాడు. ఆర్య అంటున్నది నిజమే కదా. చూద్దాం మరి ఏమవుతుందో అనేది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలపండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.